ఈరోజు చాలా బాధాకరం. ఈ విషయం తెలియగానే ఒక్కసారి గుండె కలుక్కుమన్నది. సాయిచారి ఇప్పుడే వెళ్ళి చూడడం జరిగింది. చాలా దయనీయ స్థితి. ఒక్కసారి కళ్ళు చెమర్చినాయి చూడగానే. బీసీ ఉద్యమం అంటే అది ఒక్క రోజుతో అయ్యేది కాదు. తెలంగాణ కోసం కొన్నేళ్లుగా పోరాడితే ఎంతోమంది బలిదానాలతో వచ్చింది. ఆ బలిదానాలు వద్దనే ఈరోజు ఇంటలెక్చువల్స్ కానీ, చదువుకున్న విద్యావంతులు కానీ అన్ని స్థాయిల అన్ని వ్యవస్థల్లో ఒక పిలుపునిచ్చినాం, ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినప్పటికీ కొంతమంది ఇలాంటి ఒక ధైర్యం కోల్పోవడం అనేది చాలా బాధాకరం. విద్యార్థులు కానీ, తెలంగాణ బీసీ బహుజన బిడ్డలు ఎవ్వరు కూడా ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడొద్దు. ఎవరిదైనా కుటుంబమే, మీదైనా మాదైనా. గతంలో కోల్పోయిన 1200 మందిని గురించే ఇప్పటికీ తెలంగాణ శోక సముద్రంలో మునిగితే ఇప్పుడు కొత్తగా ఈరోజు ఏదైతే మొదలైందో ఇది ఇక్కడితోటే ఆగిపోవాలి. తెలంగాణలో ఈ సంస్కృతి మంచిది కాదు. బతికుండి సాధిస్తాం, బతికుండి బహుజనవాదం అనేది సాధించుకుందాం. మనకు మంచి మంచి లీడర్లు ఉన్నారు బీసీలల్లో. ఎనుకో ముందో అందరూ కలిసి వస్తారు. ఏకతాటిపైకి వచ్చే రోజు అతి తొందరలోనే ఉంది. ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దని, ధైర్యంగా ఉండాలని చెప్తున్నాను. అండ్ వేరే వాళ్ళు కూడా, వేరే నాయకులు కూడా ఎవరు కవ్వింపు చర్యలకు పాల్పడొద్దు. ఇలా బహుజనుల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతినేలాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇలాంటి మధ్యతరగతి వాళ్ళు తమ మనసుకు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ శరీరం మొత్తం కాలిపోయినా కూడా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం శ్రీకాంతాచారి చనిపోతే ఇప్పుడు నేను బీసీ ఉద్యమం కోసం చనిపోతున్నా అనే మాటను ఎట్లా చూడొచ్చు? ఇది చాలా బాధాకరం. ఎందుకంటే తెలంగాణలో మన విశ్వరథన్ మహారాజ్ గారు ఒక మాట అన్నారు, ఆత్మహత్యలు చేసుకోవడానికి, బలిదానాలు కావడానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడు తమ పోటీ పడతారన్నారు. ఎంత బాధాకరం అంటే నిజంగా మనం పోటీ పడాల్సింది నాయకులం కావడానికి కానీ ఇలా ఆత్మహత్యల్లో కాదు. చాలా బాధాకరం. శ్రీకాంతాచారిని ఇవాళ మనం ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాం. వారు చనిపోవడంని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నామంటే ఇప్పుడు ఈ చారి కూడా ఈ మన బహుజన బిడ్డ ఇట్లా కావడం అనేది తెలంగాణ ఎవరు హర్షించారు. దీన్ని వర్ధంతి జరిగింది. చాలా దారుణం, చాలా దారుణం. ఇది అందరూ ఖండించాలి. ఎవరు దీన్ని గొప్పగా మాట్లాడే విషయం కాదు. ఇది గొప్ప విషయం అసలే కాదు. ఇది చాలా పెరికితనంతో ధైర్యం కోల్పోవద్దు. ఎవరు మన అన్నం ఎవరు తినలేరు. ఇప్పుడు అందరూ చదువుకున్నారు, అందరూ వేదికలు తయారు చేసుకున్నారు. ఎవరికి వాళ్ళకు వేదిక ఉన్నది. కొట్లాడదాం కలిసి, ఎక్కడో ఒక దగ్గర ఒక వేదిక వెతుక్కుందాం అంతే తప్ప ఇట్లా ఆత్మహత్యలు చేసుకొని కుటుంబాలను రోడ్డు పాలు చేస్తే రేపు చాలా అధ్వానమైన పరిస్థితి వస్తుంది. దీన్ని వక్రీకరించే వాళ్ళు కూడా ఉంటారు. మనం అది కూడా చూసుకోవాలి. ఆయన బతకాలి, బ్రతుకుతాడనే మనం అందరం యావత్ తెలంగాణ కోరుకోవాలి. ఈ బీసీ నాయకులంతా దీన్ని చూసి ఇవాళ కనువిప్పు కలగాలి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇది ఇక్కడితోటే ఆపేయాలని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఏకమై తెలంగాణకు పిలుపునివ్వాల్సిన బాధ్యత ప్రతి బీసీ నాయకుడు, ఈవెన్ నాతో సహా ప్రతి ఒక్కరిపైన ఉన్నది. దీన్ని ఎక్కడా కూడా రాజకీయంగా కాకుండా ఇది ఒక వ్యక్తి నేను శ్రీకాంతాచార్యులకి అయితా అని ఆదర్శం తీసుకోవడం అంటే చాలా బాధాకరం. ఇది తెలంగాణలో త్యాగాలు చాలు, ఇక బహుజనవాదం కోసం అవసరం లేదు. మనం అందరం కొట్లాడదాం. ఎలాగకపోతే రేపు మనకు రావాల్సిన వాటా ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటివి జరగొద్దని కోరుకుంటున్నాను. ఆయన ఖచ్చితంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను.